ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే ఉదయంనే రమ్మన్నంతోటి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఏదైతే 108 వెహికల్స్ గురించి ఏదైతే నిన్న సాక్షి అసత్య ప్రచారాలు చేసిందో దాని గురించి మాట్లాడటానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే లోగడ 2014 నుంచి 19 వరకు మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏ విధంగా అంబులెన్స్ సేవలు జరిగాయనేది మీ అందరికి కూడా తెలుసు. ఏదైతే వచ్చిన తర్వాత 2020లో వాళ్ళు ఏదైతే ఆ గవర్నమెంట్లో ఉన్న దాన్ని రద్దు చేసి మరి అరబిందో సంస్థకి 108 వెహికల్స్ బాధ్యతని ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొన్నప్పుడు అన్నీ కూడా బాగున్నా సరే వాళ్ళు అరబిందో వాళ్ళు మరి ఏదైతే డబ్బు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కటి కూడా కొత్త అంబులెన్సులు కొనాలన్న ఉద్దేశంతో కొత్త అంబులెన్సులు వాళ్ళందరూ కూడా కొన్న తర్వాత మరి 2024లో మేము అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఏదైతే గౌరవ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అవ్వచ్చు, వాళ్ళు ఈ విధి నిర్వహణలో ఏదైతే ఈ అంబులెన్స్ సేవలన్నీ కూడా ఏదో శిథిలావస్థకు వచ్చినాయి, ఇవన్నీ కూడా కొనే దాంట్లో అవకతవకలు జరిగినాయి అన్న ఉద్దేశంతో ఏదైతే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవటం వల్ల అవన్నీ కూడా రిపేర్లకు వచ్చినాయి అన్న ఉద్దేశంతో మరి అన్నిటిని కూడా చాలా వరకు అన్నిటిని కూడా మార్చడం జరిగింది. వీళ్ళు ఏదైతే సాక్షి పత్రిక వాళ్ళు నిన్న, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే కొన్నాయి ఏ విధంగా ఉంటాయి, ఎంత త్వరగా శిథిలం అయిపోతాయని తెలుసు కాబట్టి వాళ్ళు కొన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న 108 వాహనాలని ఎక్కడైతే ఉన్నాయో 3-4 చోట్ల ఫోటోలు తీసి ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. మరి నిజంగా 108 వాహనాలు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయనేది మనందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి. నిన్న ఏదో 4 నిమిషాల్లో ఒక వ్యక్తి మరణించారని చెప్పి ఆ వార్తనే మరి సాక్షిలో ప్రచురించి 108 అంబులెన్స్ దొరకలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. వ్యక్తి చనిపోవటం చాలా దురదృష్టకరం. 108 వెహికల్ జరిగిన తర్వాత ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తానికి ఎంత టైం పడుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. యాదృచ్ఛికంగా ఏదైతే జరిగిందో, అంటే ఒకవేళ నిజంగా అంబులెన్స్ ఎక్కించిన తర్వాత చనిపోయినా కూడా ఆ టైంలో మనం చేసేది ఏమీ లేదు నిజంగా, ఎందుకంటే అంత సివియర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు కాబట్టి అతను స్పాట్లో 4 నిమిషాల్లో చనిపోవడం జరిగింది, రక్తస్రావం జరిగిందో ఏదనేది. కానీ దీన్ని ఏదైతే ఒక్కడ జరిగిందో దాంట్లో భాగంగానే 108 అంబులెన్స్ మరి టైంకి రాలేదని చెప్పి అసత్య ప్రచారం చేసి ఎక్కడైతే వాళ్ళు కొన్న వెహికల్స్ అన్నీ కూడా శిథిలావస్థలో 4-5 చోట్ల ఉన్నాయో ఆ ఫోటోలు వేసి, అంటే ఇంకా సాక్షి పత్రికకి వార్తలు దొరక్క వాళ్ళు చేసిన ఏవైతే అరాచకాలు ఉన్నాయో వాటినే చూపిస్తూ అవి మా మీదకు తొయ్యాలని ప్రయత్నం చేశారు కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినారు. ఇప్పుడు ఇవాళ ఏలూరు జిల్లాకు సంబంధించి మరి 28 వెహికల్స్ 108 వెహికల్స్ ఉన్నాయి. 6 రీప్లేస్మెంట్ చేసాం. మొన్న కొత్తవి కొన్నప్పుడు 11 కొత్తవి కొన్నారు. 11 తర్వాత 6 ఏదైతే మొన్న రీప్లేస్మెంట్ చేశారో దాంట్లో అత్యాధునికమైన సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. వెంటిలేటర్ సదుపాయం కూడా ఉంది. ఎందుకనంటే ఒకవేళ నిజంగా సివియర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రమాదం నుంచి అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకొచ్చేంత వరకు కూడా వెంటిలేటర్ పెట్టి కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి అనేక లక్షల కోట్లు వాళ్ళు ఏదైతే దుర్వినియోగం చేసి 108 సేవల గురించి ఏదైతే తప్పుడు వార్తలు రాస్తుందో సాక్షిని, దాన్ని ఖండించవలసిన బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయని మనందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఒక్క యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోయాడని చెప్పి అది తప్పుడు వార్తను, ఏదైతే ఒక వ్యక్తి చనిపోతేనే 108 వాహనాలు అందట్లేదని చెప్పి ఏ విధంగా అయితే సాక్షి పత్రిక చేసిందో దాన్ని ప్రజలందరూ కూడా ఖండించాలి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే 108 సేవల్ని మరి భవ్య సంస్థకి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు అప్పచెప్పిన దాని కాడి నుంచి వాళ్ళు శుభ్రంగా వెహికల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో మీరు అందరూ కూడా చూశారు. సంవత్సరం 8 నెలల్లో ఎక్కడైనా ఒక వెహికల్ ఆగిపోవటం అనేది మీరు ఎక్కడైనా చూసారా? మీరు అందరూ కూడా ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పడుతుంది ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే. మా ఏలూరు నియోజకవర్గానికి వచ్చి అయితే 10 నిమిషాల్లోనే వెళ్తానికి ఉంది. వాళ్ళు ఇచ్చిన టైం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 10 నిమిషాల్లోనే వెళ్ళగలదు. ఎక్కడో ఒక చోట దాచిన దాన్ని తప్పుడు వార్త కింద రాసిన సాక్షి పేపర్ వార్తనే ఖండిస్తూ మరి ప్రజలు దీని అంతా కూడా గమనించాలని చెప్పి, ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజల కోసం చేస్తున్న సేవల్ని వాళ్ళు ఏ విధంగా తిప్పికొట్టలేని పరిస్థితుల్లో ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.